నమస్తే. ప్రస్తుతం మనం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డ్ 14 లో ఉన్నాం. ఏదైతే వార్డ్ 14 నుంచి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పవిత్ర భాన్ ప్రకాచారి గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే కౌన్సిలర్ బరిలో ఉండడానికి కారణం, రేపు గెలిచిన తర్వాత వార్డు కోసం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు. సో ప్రస్తుతం ప్రచారం కూడా కొనసాగిస్తున్నట్లున్నారు. సో ప్రచారంలో ప్రజలు వాళ్ళ దృష్టికి ఏ సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపు గెలిచిన తర్వాత వారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు. ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? సో మొదటగా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏందమ్మా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, మీకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవరైనా వచ్చారు ఇంతకుముందు మీ ఫ్యామిలీ? ఇప్పుడు మీరైనా ఫస్ట్ పాలిటిక్స్? నేనే ఫస్ట్ టైం సార్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. మనది ఇక్కడే ఉంటాము. చాలా చాలా కావాలి, గల్లీలో ఏం లేవు, మన వార్డును మనం అభివృద్ధి చేసుకుందాము అన్నట్టుగా నేను చూస్తున్నా సార్. ఇప్పటి వరకు అయితే అదర్ పార్టీస్ గెలిచిరు కానీ ఎవరు ఏం చేసింది ఏం లేదు. మనం ఈ రోజు ప్రచారానికి వెళ్ళినా కూడా మనకి చాలా చాలా చెప్తున్నారు ప్రజలు. ఒక్కొక్కరు ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్కటి చెప్తున్నారు, ఒక్కొక్క ఏరియాలో. అన్ని మనం రాసుకున్నాం, ఒక లిస్ట్ తయారు చేసుకున్నాము, అన్ని చేద్దాం అన్నట్టుగా చూస్తున్నాం. గెలవాలి, గెలిచి చెయ్యాలి అన్నట్టుగానే ఉన్నాం సార్. సో మీరు వార్డులో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు ఏ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ, మీరు ఏ సమస్యలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు 14th వార్డు? మెయిన్ అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు సార్, అది చేయాలి. సీసీ రోడ్లు లేవు, సీసీ కెమెరాస్ పెట్టించండి అని అడుగుతున్నారు. చిన్నపిల్లలకి అంగన్వాడీ లేదు, అది చేయించాలని అనుకుంటున్నాము. పార్క్ లేదు, పార్క్ సరిగా చేయించాలని అనుకుంటున్నాం సార్. కొంతమందికి పింఛన్లు రాలేదు, కొంతమందికి పింఛన్లు చేయించాలి. అట్లా రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా చేయించాలనుకుంటున్నాము. సీసీ రోడ్లు మంచిగా చేయించాలని అనుకుంటున్నాము. సో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అప్పుడు సీసీ రోడ్లు వేసిండ్రు నిరంజన్ రెడ్డి సార్ వాళ్ళు ఉన్నప్పుడు. మనకి బ్రహ్మంగారి గుడి దగ్గర కూడా మంచిగా డెవలప్ చేసిండ్రు. ఫంక్షన్ హాల్ కూడా మంచిగా అభివృద్ధి చేసిండ్రు. అన్ని చేసిండ్రు సార్. మనం ఇప్పుడు మళ్ళీ కూడా మన పార్టీని మనం గెలిపించుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ చేయాలన్నట్టుగా మేము చూస్తున్నాం సార్. సో ఇప్పుడు ముఖ్యంగా మేనిఫెస్టో ఏదైనా తయారు చేశారో ముఖ్యతో వెళ్ళిపోతా ఉన్నారు? ఇంకా ఎప్పటికైతే ఏం అనుకోలేదు. ప్రజల నుంచే మేము అన్ని తీసుకుంటున్నాం. మేము అబ్జర్వ్ చేస్తున్నాము ఈ గల్లీలలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేటివన్నీ చూసుకొని చేద్దాం అన్నట్టుగా అనుకున్నాం. కొన్ని వాళ్ళు చెప్పిన, కొన్ని మేము కూడా ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం. కొన్ని చేయాలి ప్రజలకు అన్నట్టుగా, అవన్నీ చేయాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 ఏళ్లు పూర్తవుతాం. మరి ఈ 2 ఏళ్ల పాలన పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు? మేము ఇంటికి పోతే చెప్తున్నారు సార్, వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్తున్నారు. కానీ ఇంకా మనం వాళ్ళ గురించి చెప్పదలుచుకోలేదు. చేయాలి, ఇంకా మన పార్టీని మనం గెలిపించుకొని మనం చేయాలని అనుకుంటున్నాం. సో ఏదైతే రేపు గెలిచిన తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేస్తారు? మేము ఫస్ట్ పిల్లలకి అంగన్వాడీ లేదు, మన ఏరియాలో అంగన్వాడీ పెట్టేయాలి. కొంతమంది మహిళా సంఘాలకి కూడా మనము చేయాలనుకుంటున్నాం. మంచిగా సపరేట్ గా ఒక భవనం నిర్మించాలని అనుకుంటున్నాం మహిళా సంఘం వాళ్ళకి. అట్లే రోడ్లు, సీసీ కెమెరాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు చేయించాలి. ఇంకా కొన్ని అనుకుంటున్నాం సార్, అవన్నీ చేద్దామని. డబుల్ బెడ్రూమ్స్ కూడా కొంతమందికి లేవు ఇక్కడ, అవి కూడా చేయించాలని అనుకుంటున్నాం సార్. సో చాలా మంది నాయకులు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయన్నట్టు హామీలు ఇవ్వడం కావచ్చు, సో చెప్పడం జరుగుతూ ఉంటారు. గెలిచిన తర్వాత వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూస్తూ ఉంటారు. రేపు నాకు గెలిచిన తర్వాత పవిత్రగా కూడా అదే కోవలోకి వెళ్తారా, లేక ప్రజలలో? లేదు, మేము ఓన్ గా కొన్ని క్రియేట్ చేసుకున్నాం. ప్రజలకు ఇవి చేయాలి. ప్రజలు కొంతమంది ఏం చెప్పిండ్రు, సీసీ రోడ్స్ అడిగిండ్రు. మేము సీసీ కెమెరాలు పెట్టేయాలనుకుంటున్నాం. అంగన్వాడీ ఎవరు అడిగలేరు ఇప్పటి వరకు, కానీ అంగన్వాడీ కూడా మేము పెట్టేయాలనుకుంటున్నాము. మహిళా సంఘం వాళ్ళు ఏం అడగలేదు, మేము అది చేయాలని. డబుల్ బెడ్రూమ్ కూడా మేమే చేయాలని అనుకుంటున్నాము. కొన్ని ఇంకా ప్రజలు ఏది అడిగితే ఎన్ని టైం మిడ్ నైట్ అయినా సరే మనం చేయడానికి రెడీగా ఉన్నాము. అదే చెప్తున్నాం కూడా మేము. సో ఎట్లా ఉంటుందమ్మా నిరంజన్ రెడ్డి గారి యొక్క సహకారం మీకు కావచ్చు, కార్యకర్తలకు? సో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏ విధంగా స్పందిస్తారా? కంపల్సరీ ఎట్లా కలిసి ప్రయత్నం చేశారా బీఫామ్? సార్ని ఈ రోజు కూడా కలిసినాం మనము. ఈ రోజు ధర్నా సీఎం కేసీఆర్ పైన నడుస్తుంది కదా, ఆ ప్రాబ్లం మీద కూడా మనం ధర్నాలో కలిసి వచ్చినాం సార్ని. సార్ కూడా మనకి కంపల్సరీ సహాయం చేస్తున్నారు. సార్ కూడా మన ఎంపటి తిరుగుతారు, వస్తారు. మనకి మస్తు చేసింది సార్. మనకి నిరంజన్ రెడ్డి సార్ మనకి గుడికి గాని, సీసీ రోడ్లు గాని చాలా చేసింది. ఇంకా చేస్తాను, డబల్ బెడ్రూమ్స్ కూడా ఇప్పిస్తాను అంటున్నారు సార్. ప్రచారానికి వస్తున్నారా? వస్తున్నారు సార్. నిరంజన్ రెడ్డి సార్ వస్తున్నాడు, కుదిరితే రావాల చంద్రశేఖర్ రెడ్డి సార్ కూడా వస్తారు. ఇంకా అందరిని రావాలి, సపోర్ట్ చేస్తాం అన్నారు సార్ వాళ్ళు కూడా మాకు.
సో ఇట్లా మిగతా నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు క్యాండిడేట్ గా ఉండబోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, వారందరినీ కాదని ఒక ఓటర్ పవిత్ర గారికి ఓటు వేయాలంటే ఏం చూసి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి? ఫస్ట్ నిజాయితీ, ధైర్యం, ఎడ్యుకేషన్ అన్ని చూస్తారు కదా వాళ్ళు కూడా. మనం నిలబడ్డం అంటే మనం ఏం చేస్తున్నాం, మనం వాళ్ళతో ఎట్లున్నాం అనేది వాళ్ళకి తెలుసు జనాలకి. మేము మార్నింగ్ అందరు చూస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా మనకి మన మీద నమ్మకం ఉంది జనాలకి కూడా. పాజిటివ్ గానే ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా అదొకటైతే నేను చెప్తాను, అందరైతే ఓకే అని అంటున్నారు, నువ్వే ఉండాలి నువ్వే రావాలి అని అంటున్నారు జనాలు కూడా. ఇంతకంటే నేనేం చెప్పలేదు. మీరు కూడా ఒకసారి రండి, వచ్చి చూడండి. మా వెంట తిరిగితే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా చేయాలని వాళ్ళు కూడా కొన్ని చెప్తున్నారు, నువ్వు ఇలా చెయ్యి ఇంకా బాగుంటది అని కూడా చెప్తున్నారు. సో రేపు ఫిబ్రవరి 11వ తారీఖు వచ్చి ఓటింగ్ ఉండబోతా ఉంది. సో మరి 14th వార్డు ఓటర్స్ కి మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా నేను విజయం సాధించాలి, కష్టపడుతున్నా. మీకు అందరికి జనాలకి ఏమేమి కావాలో ప్రజలకు అన్ని సేవలు చేస్తే ఎనీ టైం ఎన్ని మిడ్ నైట్ ఏ టైం అయినా సరే మేము మీ ముందుకు వస్తాము, కంపల్సరీ మీకు సహాయం చేస్తాము. ఇదొక్కటే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సో గెలిచిన తర్వాత 100% దాని కార్యరూపం దాల్చడంలో మీకు ప్రయత్నం అయితే ఉంటుంది. ఖచ్చితంగా. అసలు మేము వచ్చింది, నేను ముందుకు వచ్చింది హౌస్ వైఫ్. నేను ఇవన్నీ చూస్తున్నా కాబట్టి నేను ముందుకు వచ్చి నేనన్నా చేయాలి ప్రజలకు సేవ అన్నట్టుగానే నేను ముందుకు వచ్చిన. ఏదైతే ఫ్యామిలీ కావచ్చు, అదే విధంగా వాడు రెండు బ్యాలెన్స్ చేయాలంటే గెలిచిన తర్వాత అవుతుందా పవిత్ర గారు? నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఇప్పటి వరకు ఇక్కడ ఈ క్షణం వరకు ఉంది సార్. నాకు నా ఫ్యామిలీ మొత్తం నా వెనకాల ఉండరు. నా ఫ్యామిలీయే నన్ను ముందుకు తీసుకొచ్చింది ఫస్ట్. నా ఫ్యామిలీ, నా కానీ మా మామయ్య, అత్తయ్య, మా తోడుకోడలు, మా బావ, మా మరిది అందరు వీళ్ళందరి సహకారం వల్లనే నేను ఇక్కడ ఉన్నా సార్. ఇంకా నాకు ఇంకా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు కూడా. ఆ నమ్మకం, ఆ ధైర్యం నాకు ఉండడానికి నేను ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన. సో ఫ్యామిలీ పరంగా అయితే నో ప్రాబ్లమ్. సో ఫ్యామిలీ సో ఆల్రెడీ మంచి బ్యాక్ బోన్ లేక ఉన్నారు కాబట్టి ప్రజల్లోకి వస్తా ఉన్నారు. అవును సార్, నా ఫ్యామిలీ నాకు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకే వాళ్ళు నన్ను ముందుకు నడిపిస్తున్నందుకే నేను ఇది రాజకీయంలోకి వచ్చేస్తున్నాను. సో రాజకీయాలన్నప్పుడు విమర్శలు కావచ్చు అన్ని ఉంటాయి, వాటన్నిటిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అన్ని అనుకున్నందుకే ముందుకు ఒక అడుగు ముందుకు వేసిన సార్. ఇంకా వెనకాలకి వేసేదైతే ఏం లేదు. ఇంకా విజయం సాధించాలి, విజయం మీదకి ముందుకు వెళ్ళాలన్నట్టుగానే నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ప్రయత్నిస్తున్నాం. సో ఇట్లా గెలుస్తామనే నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉన్నందుకే ముందుకు ఒక అడుగు వేసినాం సార్. ముందుకు వేసిన ప్రజలందరూ, తెలిసిన వాళ్ళందరూ నువ్వు ఉండు, మీ ఫ్యామిలీ మెంబర్స్ మంచి వాళ్ళు, మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని చెప్తున్నారు. సో ప్రజల ఒత్తిడి మీదకి ఉంటున్నారు. ఇదైతే కన్ఫర్మ్. ప్రజలందరూ, నాకు తెలిసిన వాళ్ళందరూ మీరు ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మస్తు అందరికి తెలిసిన వాళ్ళు కదా, మీరు ఉంటే ఖచ్చితంగా బాగుంటది, వార్డుకు మంచి పనులు చేస్తారు అన్నందుకే నేను ముందుకు వచ్చిన సార్. సో గతంలో ఎవరైనా మీ ఫ్యామిలీ నుంచి మీ మామయ్య గారు ఎవరైనా ఉన్నారా పొలిటికల్ గా? ఎవరు లేరు. మా హస్బెండ్ కొంచెం, మా బావ అందరు కొంచెం, మా ఫ్యామిలీ మగవాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి నన్ను ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. సో గెలిచిన తర్వాత మీరు ఏదైతే చెప్తున్నారో 100% చేయాలి, ఇదే ఎవిడెన్స్ దానికి. మనం అన్ని ఒక లిస్ట్ తయారు చేసుకుని ప్రజలకి ఆ లిస్ట్ చూపిస్తున్నాం కూడా కాబట్టి మన మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆ నమ్మకం నిలబెడతాం కంపల్సరీ. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఇవన్నీ చేయడం కోసమే, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం అనేసి నేను ఒక అడుగు ముందుకు వేసిన. ఖచ్చితంగా నేను ఈ రోజు గెలిచకపోయినా కంపల్సరీ చేస్తాను. సో ఇది ఏదైతే సో పవిత్ర గారి మాటల్లో సో ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి, సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కూడా జనాల పట్ల సో అనాసక్తి చూపిస్తున్నారని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఫ్యామిలీని ఏ విధంగా చూసుకుంటాను, సో వాడు కూడా నాకు ఫ్యామిలీ వాడు కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తానని కూడా, సో ఏదైతే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సిసి రోడ్స్ కావచ్చు, ఇలా వార్డు ఏదైతే మహిళల కోసం ఒక మహిళా బిల్డింగ్ కావచ్చు, సో ఏదైతే చిల్డ్రన్ పార్క్స్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా 14th వార్డుకి సంబంధించి పూర్తి బాధ్యత నేను తీసుకొని సో గెలిచినాక గెలిచినప్పుడే కాకుండా 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాయని కూడా వారి మాటలు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కాబట్టి 14th వార్డుకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, సో రాజకీయాల్లోకి సేవ చేయడానికి ఎవరు వస్తా ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఎవరు వస్తా ఉన్నారు, వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి మనం ఓటు అనే ఆయుధం ద్వారా
కౌన్సిలర్ అనే సీట్ లో కూర్చోబెట్టినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందరికెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మరొక 5 సంవత్సరాలు వార్డు అనేది అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 14వ వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటరు విజ్ఞతతో సరైన వ్యక్తిని కౌన్సిలర్ సీట్ లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించి సరైన వ్యక్తిని గెలిపించుకుంటారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మంచి మెజారిటీ